హాబియస్ మహిళల్లో నెలసరి సమస్యల్లో వచ్చినప్పుడు చాలా రకాలుగా మెడిసిన్ చూస్తుంటాం. ఈ నెలసరి టైంలో వచ్చేటువంటి నొప్పిని డిస్మెనోరియా అంటాం. సో ఇది విపరీతంగా వస్తుందంటే, అలాగే ఎక్కువ రోజుల పాటు వస్తుందంటే డియుబి అంటాం, డిస్ఫంక్షనల్ యుటరైన్ బ్లీడింగ్ అనేటువంటి లక్షణాలు చెప్పుకోవచ్చు. ఈ బ్లీడింగ్ అనేది ఎక్కువగా వస్తూ ఉండడం వల్ల మహిళల్లో విపరీతమైనటువంటి నడుము నొప్పి రావడం, కాళ్ళు లాగడం, పొత్తి కడుపులో నొప్పి, అలాగే నడుము నొప్పి, వైట్ డిశ్చార్జ్ ఈ లక్షణాలన్నీ కనిపిస్తుంటాయి. వీటికి కొన్ని రకాల గర్భసంచి తాలూకు కారణాలు ఉంటాయండి. వాటిల్లో అత్యంత ముఖ్యమైనది ఎండోమెట్రియోసిస్ అంటాం. అంటే గర్భసంచిలో ఉండేటువంటి ఎండోమెట్రియం పొర రప్చర్ అయినప్పుడు విపరీతమైనటువంటి నొప్పి కలుగుతూ వస్తుంది. ఆ నొప్పి ఎంత తీవ్రంగా ఉంటుందంటే, మనకు కాలిన గాయాలు ఎంత తీవ్రమైనటువంటి నొప్పి ఉంటాయో అంత తీవ్రంగా ఎండోమెట్రియోసిస్ వేరు. ఆ నెలసరి సమయంలో మహిళలు దగ్గర పెయిన్ కిల్లర్ పెట్టేసుకుంటారు, పెయిన్ కిల్లర్ మాత్రలు పెట్టేసుకుంటారు. ఇక ఆ మాత్రం రెగ్యులర్ గా వాడేసుకుంటూ ఉంటారు. తమకు అన్బేరబుల్ గా అనిపించే రోజు ఆ మాత్రం వేసుకోవడం జరుగుతుంది. అంత తీవ్రంగా ఈ ఎండోమెట్రియోసిస్ పెయిన్ అనేది. నా దగ్గర పేషెంట్స్ ఉన్నారు, నెలసరి డేట్ వస్తుంది అనగానే ఒక 2 రోజుల ముందుగానే హాస్పిటల్లో నర్సులకు చెప్పి పెడతారు, అమ్మ నేను ఎల్లుండి రేపు కూడా నేను వచ్చి అడ్మిట్ అవుతాను అంటే, ఆ నొప్పి భరించలేక అడ్మిట్ అవుతా అంటారు. సో దట్ ఏదైనా పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ ఇస్తే నొప్పి కంట్రోల్ అవుతుందని. సో ఈ ఎండోమెట్రియోసిస్ పెయిన్ అనేది అంత తీవ్రంగా ఉంటుందండి. ఈ నొప్పి వచ్చినప్పుడు మహిళల్లో అర్థం కాదు, విపరీతమైనటువంటి నొప్పి, కాళ్ళు చేతులు లాగడం, ఫుడ్ తినడానికి ఇబ్బందికరంగా ఉండడం, అలాగే నొప్పితో పాటు మోషన్స్ ఎక్కువసార్లు రావడం, ఎక్కువసార్లు మోషన్ పెట్టడం, ఇవన్నీ కూడా ఈ టైంలో కనబడుతుంది. ఈ ప్రాబ్లంతో సఫర్ అయ్యేటువంటి వ్యక్తులకు రక్తహీనత కూడా ఏర్పడుతుంది. అండ్ ఇది ప్రధానంగా మానసిక సమస్యలతో బాధపడుతున్నటువంటి మహిళలకు కనబడుతుంది. అంటే యాంగ్జైటీ, స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటే ఈ ఎండోమెట్రియోసిస్ అనేటువంటి సమస్య మహిళల్లో కనబడుతుంది. దీనికి ఇంకొక కారణం ఏంటంటే, వంశపారంపర్యంగా కూడా ఈ లక్షణం మదర్కి ఉన్నట్లయితే బేబీస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మెనోపాజ్ దశలకు కొంచెం ముందుగా, అంటే 45-50 సంవత్సరాలకు కొంచెం ముందుగా, అంటే అరౌండ్ 40 ఏజ్ గ్రూప్ లో ఈ ఎండోమెట్రియోసిస్ సమస్య అనేది ఎక్కువ మహిళల్లో కనబడుతుంది. ఇక ఈ సమస్య వచ్చినప్పుడు విపరీతమైనటువంటి పొత్తి కడుపు నొప్పి ఉండడం వల్ల హాట్ బ్యాగ్, అంటే గోరువెచ్చని నీళ్లు ఉండేటువంటి హాట్ బ్యాగ్ కాస్త పొట్ట పైన పెట్టుకుంటే కొంచెం నొప్పి తగ్గినట్టుగా, గ్యాస్ ట్రబుల్ అధికము, మూడ్ స్వింగ్స్ ఉంటాయి. అంటే ఫ్యాన్ కిందే ఉంటాము కానీ మనకు ఉక్కపోతాము, గాలి ఆడుతూ ఉంటుంది కానీ మనకు ఉక్కపోతాము. అలా అంటే వేరియేషన్, చల్లగా ఉంటుంది, రూమ్ చూస్తే చల్లగా ఉంటుంది, మనకేమో వేడిగా అనిపిస్తుంది. అలాంటి లక్షణాలు కనబడతాయి. సో అంటే ఒక ఇంప్రాపర్ గా వెదర్ని మనం బేర్ చేయలేనట్టుగా కనిపిస్తుంది. ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఎండోమెట్రియోసిస్ కనబడుతుంది. విపరీతమైనటువంటి చిరాకు, కోపం, అసహనం, ఇంపేషన్స్, ఓపిక ఉండకపోవడం, నిద్ర పట్టకపోవడం, గ్యాస్ ట్రబుల్ ఉండడం, మలబద్ధకం ఉండడం, లేదంటే ఎక్కువసార్లు మోషన్ అవ్వడం, ఒళ్ళు నొప్పులు, రక్తహీనత, ఈ లక్షణాలన్నీ కూడా ఎండోమెట్రియోసిస్ కనబడతాయి. ఇక మీరు మార్కెట్ లో దొరికేటువంటి మందులు వాడి అలసిపోతున్నట్లయితే హోమియోపతి మందులు ట్రై చేయండి. ఎండోమెట్రియోసిస్ కి చాలా చక్కటి పరిష్కారం. వెరీ యంగ్ ఏజ్ అమ్మాయిల్లో కూడా, 25-30 ఏళ్ళ అమ్మాయిల్లో కూడా ఈ ఎండోమెట్రియోసిస్ రావచ్చండి. అలాంటి వ్యక్తులు కూడా జీవితాంతం అయితే పెయిన్ కిల్లర్లు, యాంటీబయాటిక్ మందులు వాడలేదు కదండి. కాబట్టి బెస్ట్ ఆప్షన్ గా హోమియోపతి మందులు చూస్ చేసుకోండి. ఈ సమస్య నుంచి పూర్తి స్థాయిలో మనం బయటపడే. ఇక ఈ లక్షణం కొందరు మహిళల్లో ఇతర కారణాల పరంగా కూడా కావచ్చండి. ముఖ్యంగా బైకార్నియల్ యూట్రస్ అంటారు. అంటే గర్భసంచి 2 భాగాలుగా, 2 జతలుగా లోపలి భాగంలో ఉంటుంది. అలాంటి అమ్మాయిల్లో కూడా ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా కనబడుతుంది. బైకార్నియల్ యూట్రస్ అంటారు. సో మీలో ఎవరికి ఈ ప్రాబ్లం ఉన్నా కూడా హోమియోపతి మందులు వాడండి. చక్కగా ఈ సమస్య నుంచి శాశ్వతంగా బయటపడేటువంటి మార్గాన్ని ఎంచుకోండి. ఇదండి ఈ విషయం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.